ఆలోచనతో ఆవరించి ఉన్నావు. నీ ఆత్మశక్తితో బలపరచుచున్నావు. నిత్యము నీ కృపతో ఆవరించి ఉన్నావు. నీ ఆత్మశక్తితో బలపరచుచున్నావు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రియమైన ఆత్మీయులందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మరి ఈ సమయం మీ మధ్యన ఇలాగ సాక్ష్యం ఇవ్వడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. మరి ఇది సింగపూర్ నుండి ఈ సాక్ష్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. నా గత జీవితం సింగపూర్లో మరి ప్రారంభించబడింది. నేను రక్షించబడింది ఇక్కడే. 2007లో ఒక వర్కర్గా నేను సింగపూర్కి రావడం జరిగింది. మరి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, వాటన్నిటి మధ్యన ప్రభు ఎంతగానో కృప చూపించారు. 3 సంవత్సరాలు ఇక్కడ నేను పనిచేసుకోవడానికి వర్కర్గా మరి ప్రభు కృప చూపించారు. తర్వాత నేను ఇక్కడ రక్షించబడడం అనేది జరిగింది తెలుగు మ్యాటి చర్చ్ అనిల్ గారు ద్వారా. మరి ఇలాగా ప్రభు కృపలో ముందు కొనసాగడానికి ప్రభు కృప చూపించారు. తర్వాత మరి ఆత్మీయ నాయకులు డానీ మోడీ గారి ఆధ్వర్యంలో చక్కగా డిసేబుల్షిప్ ట్రైనింగ్ అనేది మేము చేయడం జరిగింది. అలా జరిగిన కొన్ని దినాలకి కొన్ని ఇన్సిడెంట్ వల్ల నేను సింగపూర్ బేస్ అయిపోవడం వల్ల నేను ఇండియాకి రావడం జరిగింది. తిరిగి నేను సింగపూర్ రావాలని 2011లోనే ప్రయత్నించినప్పుడు మరి చాలా మరి స్ట్రగుల్ అయింది. ఎందుకంటే మరి రాంగ్ వీసా, మరి ఒక ఏజెంట్ మమ్మల్ని మోసం చేసి రాంగ్ వీసా చేసి మమ్మల్ని సింగపూర్ పంపించారు. అప్పుడు సింగపూర్ నుంచి మేము బ్యాక్ వచ్చేసాం. సింగపూర్ ఎయిర్పోర్ట్లో అది మమ్మల్ని బయటకు ఎంటర్ చేయలేదు. అలాగే మేము వచ్చేసిన తర్వాత ఎన్నో స్ట్రగుల్ పడ్డాం. తర్వాత దేవుడి కృపను బట్టి అక్కడ వేరే బెంగళూరులోని జాబ్ చేసుకుంటున్నప్పుడు అలా కొన్ని నా జీవిత విధానం ముందుకు వెళ్తున్నప్పుడు 2013లో దేవుని స్వరం సేవకి రావడం, సేవలో అనేక విషయాలు ప్రభు మాట్లాడడం, సేవ జరగడం, ఇదంతా కొనసాగుతుంది. తిరిగి ఇప్పుడు 2025 సంవత్సరంలో దేవుని మహాకృప తిరిగి సింగపూర్లో అడుగు పెట్టడానికి ప్రభు కృప చూపించారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన ప్రేమించిన వారికి, ఆయన సంకల్పం చెప్పిన పిలబడిన వారికి సమస్తము సమకూడి జరిగిస్తారని. ఎందుకంటే మేము ఫస్ట్ టైం సింగపూర్ 2011లో మేము సింగపూర్ నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు రాంగ్ వీసా మీద వాళ్ళు మా మీద రెడ్ స్టాంప్ వేసాడని, ఇంకెప్పుడు సింగపూర్కి వెళ్ళలేదని కొన్ని మాటలు మాకు వినబడినాయి. అప్పుడు మేము ఇంకా అనుకున్నాను, ఇంకా నా జీవితంలో మళ్ళీ సింగపూర్ నేను చూడలేనేమో అని నేను అనుకున్నాను. పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. కానీ దేవుని మహాకృప మరి ఈ 2025లో ఒక కాన్ఫరెన్స్కి, మరి డానీ మోడీ గారి ఆధ్వర్యంలో జరిగిన కాన్ఫరెన్స్కి మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మరి నేను నా భార్య రావడం జరిగింది. ఒక టీమ్గా ఇక్కడికి వచ్చాం. మరి వైజాగ్ ఎయిర్పోర్ట్లో చక్కగా జరిగింది. మరి సింగపూర్ ఎయిర్పోర్ట్లోకి వచ్చేటప్పటికి అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కనే మరలా నన్ను ఆపేశారు. మరి చాలా ప్రశ్నలు నన్ను అడిగారు. ఆఫీసర్ తీసుకెళ్ళారు. 3 సార్లు ఇంటర్వ్యూ చేశారు నన్ను. మరి నేనైతే ఇదేంటిది మరలా నాకు ఇది ఇలాగ ఎదురైంది, ఇంక నేను మరలా సింగపూర్లో అడుగు పెట్టలేనేమో, అప్పట్లాగానే మరలా నేను బ్యాక్ వెళ్ళిపోలేమో అనుకున్నాను. ఎన్నో ఆలోచనలు వచ్చిన ప్రభు నందు విశ్వాసం ఉంచాను, ప్రార్థన చేసుకుంటుండేవాడిని. ప్రభు ధైర్యం ఇచ్చారు. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి యథార్థంగా ఏం జరిగిందో ఉన్నట్టుగా వారికి చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగారు ప్రశ్నలు, అంతకుముందు ఎప్పుడైనా సింగపూర్ వచ్చి వాటి నేను వచ్చానని. 2 సార్లు నేను సింగపూర్ రావడం జరిగింది. మొదటిసారి వర్క్ వీసా అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది. రెండోసారి ఒక ఏజెంట్ చేయడం ద్వారా నేను బ్యాక్ వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయి అని మేము చెప్పినప్పుడు, మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే, ఇలా కాన్ఫరెన్స్కి వెళ్తున్నానని చెప్పి, మరి అక్కడ సంపాదించడానికి వెళ్తున్నాం ఏంటని అడిగారు. కాదండి, నేర్చుకోవడానికి మేము వెళ్తున్నామని చెప్పాం. ఇలాగ అనేకమైన ప్రశ్నలు వాళ్ళు అడిగినప్పుడు ప్రూఫ్తో సహా మరి అవన్నీ వారికి చూపించడానికి ప్రభు ఆ సమయానికి కావాల్సిన జ్ఞానాన్ని ప్రభు అనుగ్రహించారు. చాలామందికి ఒకవేళ ఈ సాక్ష్యం వింటున్న వాళ్ళు సింగపూర్ వెళ్ళి ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది సింగపూర్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో, రూల్స్ విషయాల్లో ఎంత కఠినంగా ఉంటుందో. ఎక్కడ
ఒకవేళ ఇది చూస్తున్న వాళ్ళు ఎవరైనా సింపుల్ ఉంటే వారికి అది అర్థమవుతుంది పరిస్థితులన్నీ. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ప్రతి దేవుడిని. కానీ దేవుని మహాకృప నేను చెప్పేది ఏంటంటే వీటన్నిటి విషయాలు దేవుని మహాకృప ద్వారా మరి సింగపూర్లో మరి 3 సార్లు ఇంటర్వ్యూ అయిన తర్వాత దేవుడు వారితో మాట్లాడడం ఆఫీసర్స్ తోటి దేవుని మహాకృప సింగపూర్లో అడుగు పెట్టడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. నిజంగా దేవుని స్తుతిస్తాను. మొట్టమొదటిసారి నేను లేబర్గా ఇక్కడ అడుగు పెట్టాను. దేవుడు మహాకృప మరలా నేను అడుగు పెట్టలేము అనుకున్నాను. కానీ మన పట్ల దేవుని ప్రణాళికలు ఉన్నతమైనవి. మరి దేవుని సేవకుడిగా మరి కుటుంబంతో అడుగు పెట్టడానికి ప్రభు కృప చూపించాడు. నిజంగా అదే నా జీవితంలో మర్చిపోలేని సాక్ష్యం. ఎందుకంటే మనకి అసాధ్యాలైనవి దేవునికి సమస్తము సాధ్యమే. పెంట కుప్పల మీద నుంచి దేవుడు ఉన్నతంగా ఆస్వాదించే దేవుడు అనమాట. ఒక వర్కర్గా ఒక డామెటరీలో ఉన్న నాకు ఈరోజు మరి సింగపూర్లో మీరు చూస్తున్న ఈ గృహంలో నేను ఉండడానికి గెస్ట్ రూమ్ కింద ఇచ్చారు. ఇలాంటి గొప్ప కార్యాలు ప్రభు మట్టుగా చేయగలడు. ప్రభు నందు విశ్వాసం ఉంచండి, దేవుని నిరీక్షించండి. దేవుడు ఇంకా గొప్ప కార్యాలు మీ పట్ల కూడా చేస్తారని నేను నమ్ముతున్నాను. మరి ఇంకా ఇక్కడ మేము దేవుని పనిలో వాడబడాలి, దేవునికి నమ్మకంగా మేము బ్రతకాలి. ఇది ఒక్కటే కాదు, ఇంకా అనేకమైన చోట్ల ప్రభుని మహిమార్థమే వాడబడినట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి. మరి ఈ ఛానల్లో పెట్టిన ప్రతి సాక్ష్యం మీరు చూస్తున్నారు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీరు బలపడుతున్నారు అనుకుంటున్నాను. దేవుడు ఏదైనా చేయగలడు. మరి 1 అవర్ మేము చాలా టెన్షన్ పడ్డాం, కానీ దేవుడు అమేజింగ్గా ఆయన ఏదైనా చేయగలడు. ఆయన కథ మొత్తం మార్చగలడు అన్నట్టుగానే నా జీవితంలో పరిస్థితులన్నీ మార్చాడు. మరి ఇక్కడ కొన్ని రోజులు సింగపూర్లో స్టే చేస్తున్నాం. మరి దేవుని వాక్యం వినడమే కాదు, మాకు అవకాశం ఉన్నంత వరకు దేవుని స్వార్థనే చూడడానికి అవకాశాలు ఇస్తున్నారు. మేము నమ్ముచున్నాము, దేవుడు వాడుకుంటారని. మీరు కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరొకసారి మీతో పంచుకుంటాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్.